అదో పెద్ద చిదంబర రహస్యం. ఈ మాట చాలామంది ఏదో ఒక సందర్భంలో వినియోగిస్తూ ఉంటారు. చెప్పలేనిది, తెలుసుకోకూడని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ మాటను వాడుతారు. ఇంతకీ చిదంబర రహస్యం అంటే ఏంటి? సృష్టిలోని ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండు ఉండే శివుడు ఆ పంచభూతాలను సైతం తానే అంటున్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు, ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా 5 క్షేత్రాల్లో వెలిశాడు. అవే పృథ్వీలింగం కంచిలోని, ఆకాశలింగం చిదంబరంలోని, జలలింగం జంబుకేశ్వరంలోని, అగ్నిలింగం అరుణాచలంలోని, వాయులింగం శ్రీకాళహస్తిలోనూ ఉన్నాయి. వీటినే పంచభూతలింగాలు అని అంటారు. వీటిలోని 4 ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పంచభూతాల్లో ఒకటైన చిదంబరం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనే మాట. అసలు చిదంబర రహస్యం అని ఎందుకంటారో తెలుసుకుందాం. పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో కొలువు తీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండవలసిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడిగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెప్తారు. గర్భగుడిలోని నటరాజస్వామికి కుడిపక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడు ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు విరేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూల విరాట్ ఉండవలసిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా దీనికి ఒక పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం మొదలెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా దైవత్వంతో ఉట్టుపడుతున్న ప్రధాన పూజారి శివోహం భవ అని తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడు ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. అలాగే చిదంబర ఆలయంలోని అనేక అద్భుతాలు ఉంటాయి. మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబర దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఇందుకు సూచికగా చిదంబర దేవాలయంలోని పైన 21,600 బంగారు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయటానికి 72,000 బంగారపు మేకులను వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబర దేవాలయంలోని పొన్నాంబలం కొంచెం ఎడమవైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడికి వెళ్ళటానికి పంచాక్షరపడి ఎక్కాలి. అదే నా మా సి వ య అనే పంచాక్షరిని సూచిస్తుంది. కనక సభలోని 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలోని 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. శివారాధన పద్ధతులువి. 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీక. పక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు సూచిక. ఇక్కడ లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. అందుకే చిదంబర రహస్యం అని అంటారు. జీవిత కాలంలోని ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం ఇది అని ప్రతి భక్తుడు కూడా భావిస్తూ ఉంటాడు. చిదంబర ఆలయంలోని పరమేశ్వరుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. మొదటిది అందరికీ కనిపించే నటరాజ స్వరూపం, రెండోది నిర్దిష్టమైన రూపం లేని అనంతమైన ఆకాశం, ఇక మూడోది ఉండినటువంటి ఒక స్ఫటికలింగ ఆకారం. ఈ దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు తిల్లై వృక్షాలతో నిండు ఉండేదని, అందుకే ఈ దేవాలయానికి తిల్లై అనే పేరు వచ్చిందని అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆ వృక్షాలు లేకపోయినా కానీ ఈ గుడికి ఈశాన్య దిక్కున ఉన్నటువంటి పిచ్చాపురం ప్రాంతం అంతా కూడా ఈ చెట్లతోనే నిండిపోయి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోని పరమశివుడిని నాట్యం చేయడానికి సవాల్ చేసిన కాళీ ఆలయం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ శివుడు నటరాజ రూపంలో పేరు పొందాడు.
ఈ దేవాలయానికి సంబంధించిన ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ పరమేశ్వరుడే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా వ్యవహరించి నిర్మలమైన భక్తికి కులంతో సంబంధం లేదని ప్రపంచానికి తెలియజేశాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలోని ఇక్కడ నందనార్ అనే ఒక దళిత రైతు ఉండేవాడు. అతను పరమశివుని యొక్క భక్తుడు. ఇతనికి ఈ గుడికి వచ్చి ఆ పరమశివుడిని దర్శనం చేసుకోవాలని ఒక బలమైన కోరిక ఉండేది. ఇతను ఒక భూస్వామి దగ్గర పొలంలో రైతుగా పనిచేసేవాడు. అయితే తక్కువ కులం వాళ్ళు గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం కుదరదు అని చెప్పి గుడిలోకి వెళ్ళటానికి అనుమతి లేదని యజమాని ఒప్పుకునేవాడు కాదు. అయితే ఈ నందనార్ మనసులో కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఎప్పటికైనా ఆ పరమేశ్వరుడి దర్శనం కలుగుతుందని ఆశతో తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా ప్రతిరోజు నాలై పోహాలం అని అనుకుంటూ తన కోరిక ఎప్పటికైనా తీరుతుందనే ఆశతో ఉండేవాడు. అలా ఎంతో కాలం తర్వాత అతనికి చివరికి చిదంబరం వెళ్ళే అవకాశం వస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ స్వామిని దర్శించుకోవటానికి గుడికి వెళతాడు. అయితే తను తక్కువ కులం జాతి కారణంగా గుడి లోపలికి వెళ్ళలేకపోతాడు. బయట నుండే ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలి అని ప్రయత్నిస్తాడు. కానీ నందీశ్వరుడి విగ్రహం అడ్డంగా ఉండి ఆ స్వామిని చూడలేకపోతాడు. తన దురదృష్టానికి బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపంలో ఉన్న నందిని పక్కకు తప్పుకోమని చెబుతాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు వెంటనే పక్కకు జరిగి ఆ దళిత రైతుకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఉన్నత కులాల వారు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్లకు మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా అక్కడే బయట ఉన్నటువంటి దళిత రైతు వెంటనే అందరూ చూస్తూ ఉండగానే ఆ స్వామిలోకి ఐక్యమైపోతాడు. ఈ విధంగా ఆ స్వామి తనకు కులం ముఖ్యం కాదని, అచంచలమైన భక్తితో తనను ఎవరైనా పూజించవచ్చని, అలాంటి భక్తులే తనకు దగ్గరవారు అవుతారని ప్రపంచానికి తెలియజేశారు. చిదంబరం టెంపుల్ గురించి కొన్ని కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుంటే, ఈ చిదంబరం దేవాలయంకు దీక్షిత శైవ బ్రాహ్మణులకు సంబంధం ఉంది. తమిళనాడులోని ఇతర దేవాలయాలు వేరే వేరే అగ్రవర్ణాలకు చెందినవారు ట్రస్టీలుగా ఉంటే, ఈ ఆలయానికి మాత్రం దీక్షితార్ వారు మాత్రమే ట్రస్టీగా ఉంటూ వస్తున్నారు. వీరు కేవలం శివుడిని మాత్రమే పూజిస్తారు. వీరిని ఆ పరమేశ్వరుడే హిమాలయాల నుండి తీసుకువచ్చారని చెబుతారు. వీళ్ళంతా కూడా సంగం డైనెస్టీ కాలంలో ఏర్పడ్డారని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం చోళుల కాలంలో కట్టింది అని అంటారు. చోళరాజుల తమ కుటుంబాలలో ఎటువంటి ముఖ్య విశేషం జరిగినా కూడా ఈ దీక్షిత వారి పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం ఇక్కడ పూజలు చేసేవారని చెబుతారు. ఒకప్పుడైతే ఇక్కడ 3000 మంది దీక్ష తలవారు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 800 మాత్రమే ఉందని అంటున్నారు. వీరి సంఖ్య ఇలా తగ్గిపోవడానికి ముఖ్య కారణం వీరు తమలో తామే వివాహం చేసుకోవటం. దీనివల్ల వీరిలోని సంతానం కలిగే అవకాశం తక్కువగా ఉండేదట. కాలక్రమేణా ఈ లోపం వల్ల వీళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1988వ సంవత్సరంలో వీళ్ళు జరిపించినటువంటి సామూహిక బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. అంతేకాకుండా మన భారతదేశంలోని దేవదాసీ వ్యవస్థ ఈ గుడిలోనే మొదలైంది అని అంటారు. ఈ విధంగా ఈ చిదంబరాలయం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలబడింది. మనిషి జీవితంలోని పుణ్యాన్ని సంపాదించి మరుజన్మంటూ లేకుండా మోక్షం పొందాలి అంటే ఈ చిదంబరాన్ని సందర్శించాలని చాలామంది విశ్వసిస్తారు. సో ఫ్రెండ్స్, కుదిరినప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ చిదంబర ఆలయాన్ని సందర్శించాలని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.